మీరే ఆయన ఆదరణ ఆయన మన సమర్థ ప్రతి పూజలు కూడా దేవునితో సాయం చేసినందుకు వందనాలు. మా పనుల దూరంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం. సాయంకాలం బైబిల్ స్టడీ కొరకు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. పాడే పాఠంలో వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. మీరు లేకుండా మేము ఏం చేయాలి మన యథార్థంగా ఒప్పుకొంచు అనగా శక్తులన్నింటినీ విశ్వాసంతో వేస్తున్నామన్నా గర్తిస్తాం. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చేయవలసిందిగా కోరు ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె 466 పాట పాడు. 466 చూడండి. కొత్త నెంబరు 463 పాత నెంబరు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా అనే పాట పాడు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతము రండి, యెహోవా వెలుగులో నడతము రండి. అంత్యదినములందు పొంతన లేనట్టి, అంత్యదినములందు పొంతన లేనట్టి, మందిర పర్వత శోభను గాచగా, మందిర పర్వత శోభను గాచగా, ఉన్నత పర్వత శిఖరమందుండి, ఉన్నత పర్వత శిఖరమందుండి, మహిమతో ఇమ్మడి వర్ధిల్లును, మహిమతో ఇమ్మడి వర్ధిల్లును. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతము రండి, యెహోవా వెలుగులో నడతము రండి. యెహోవా మందిర మందున బోధించు, యెహోవా మందిర మందున బోధించు, హితబోధను విని తన త్రోవ నడువగా, హితబోధను విని తన త్రోవ నడువగా, యాకోబు దేవుని నివాసమునకు, యాకోబు దేవుని నివాసమునకు, పంక్తులై జనులు పరుగిడి వాతురు, పంక్తులై జనులు పరుగిడి వాతురు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడతుము రండి, యెహోవా వెలుగులో
రండి యెహోవా వెలుగులో నడతము రండి కమనీయంబగు కలకని యాకోబు కమనీయంబగు కలకని యాకోబు కాంచెను నీచెనన్ భూమి నుండి దివికి కాంచెను నీచెనన్ భూమి నుండి దివికి నిలువగా యెహోవా దానికి పైగా నిలువగా యెహోవా దానికి పైగా వేరే కాదనెన్ వేరే కాదనెన్ ప్రభు ప్రజలారా నయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతము రండి యెహోవా వెలుగులో నడతము రండి దేవుని మందిర ప్రాత్యక్షతలు దేవుని మందిర ప్రాత్యక్షతలు సజీవ సంఘ మందున నింపెను సజీవ సంఘ మందున నింపెను సత్యమునకు ఆధారమును సత్యమునకు ఆధారమును స్తంభముగా స్థిరముగా నుండెను స్తంభముగా స్థిరముగా నుండెను ప్రభు ప్రజలారా నయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి యెహోవా వెలుగులో నడతుము రండి నూతనమైనటి యెరూషలేమది నూతనమైనటి యెరూషలేమది నిత్య దేవుని నివాసమాయే నిత్య దేవుని నివాసమాయే పార్కులు చేరి ప్రాస్తుతింపగా పార్కులు చేరి ప్రాస్తుతింపగా సుతులకు బాధ్యను ప్రభవించను ప్రభు సుతులకు బాధ్యను ప్రభవించును ప్రభు ప్రభు ప్రజలారా దయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడతుము రండి యెహోవా వెలుగులో నడతుము రండి కుక్కలు మనుషులు వ్యభిచారులు కుక్కలు మనుషులు వ్యభిచారులు నరాంతకులు విగ్రహాధికులు నరాంతకులు విగ్రహాధికులు అబద్ధములు ప్రేమించి జరిగించు అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడు నట వెలుపటనుందురు ప్రతివాడు నట వెలుపటనుందురు ప్రభు ప్రజలారా దయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో
ప్రియదానమౌ యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా కీర్తింతురు ప్రభున్ హల్లెలూయా ప్రభు ప్రజలారా జయముగా రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవ వెలుగులో నడతుము రండి యెహోవ వెలుగులో నడతుము రండి. బైబిల్ పల్లపాఠం అశ్రేష్టములో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ ఉన్నది అనే పాట పాడు. అశ్రేష్టంలో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book, you find a word of comfort wherever you may look. In sorrow or in pain, His promises are made, so keep on believing in the grand old book. యెహోషువ పుస్తకము 2వ అధ్యాయం. యెహోషువ పుస్తకము 2వ అధ్యాయము. ఆ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, కొంచెం సైలెంట్లో పెట్టుకోండి, మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుదాం. యెహోషువ పుస్తకము 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. చదువుకున్న లేఖన భాగం దేవుడు మనకు తెలుసుగాక. సో ఈ యొక్క వీళ్ళ మధ్యలో చాలా రకాల ప్రజలు ఉన్నారు. సో మొదటి అధ్యాయం అంటే పోయిన వారం మనం చూసింది ఏంటి అని అంటే ప్రజల నాయకులు. వాళ్ళ మధ్యలో ఎవరున్నారు అంటే ప్రజల నాయకులు. దగ్గర ఒక 30 లక్షల మంది ఉన్నారు అని మనం అనుకుంటే ఆ 30 లక్షల మందిని, ఆ 30 లక్షల మంది యొక్క భారాన్ని భరించడం ఒక్కరి వల్ల మాత్రం అసలు కాదు. అది మోసే ఆల్రెడీ చెప్పేసినాడు. సో చెప్పేసింది కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే 10 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, లేకపోతే 1000 మందికి ఒకడు చొప్పున ఏమైనారంటే ప్రజల నాయకులని వాళ్ళు ఎన్నుకున్నారు. సో ఈ ప్రజల నాయకులు అనేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సంఘం ఉంది. సంఘంలో దేవుని ప్రజలు ఉన్నారు. అండ్ ఎవరి తలాంతు వాళ్ళకు ఉంది, ఎవరి వరం వాళ్ళకు ఉంది. సో అదేవిధంగా సంఘానికి సేవకుడు కంపల్సరీ ఉండాలా. సేవకుడు లేకపోతే సంఘం అనేది నడవదు. 134వ కీర్తన 1వ వచనంలో మంచి మాట రాయబడ్డది. అక్కడ ఏముంటుందంటే చూడండి, 134:1. 134వ కీర్తన 1వ వచనం. అక్కడ చాలా మంచి మాట ఉన్నది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. ఆ మాట చాలా ప్రాముఖ్యం. యెహోవా మందిరం పుట్టిగా ఖాళీగా అసలు ఉండనే ఉండదు. 24 గంటలు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఖచ్చితంగా ప్రతి సంఘానికి సేవకుడు అనేవాడు అవసరం. మాకు సేవకుడు అవసరం లేదు అనడానికి వీలు లేదు. చదవండి. మీరందరూ యెహోవాను సన్నతించుడి. చాలు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. యెహోవా మందిరంలో రాత్రి నిలిచి ఉండేది. సో సంఘం అన్న తర్వాత సేవకుడు కంపల్సరీ ఉండాలి. సో ఆ సంఘం సేవకులతో పాటు సంఘ పెద్దలు కంపల్సరీ ఉంటారు. ఏ చర్చిలో అయినా సరే ఉంటారు. సంఘ పెద్దలు అంటాం, బాధ్యత గల సహోదరులు అని కూడా ఏమి అంటే మనం అంటాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటంటే ఈ యొక్క సంఘ పెద్దలకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే ఎటువంటి వాళ్ళు ఈ యొక్క సంఘ పెద్దలు అనే సంగతి కొన్ని విషయాలు చూసినాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి.
అపోస్తలుడైన పౌలు కూడా ఒక సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు ఏమయ్యి, ఎటువంటి వ్యక్తిని ఒక సంఘ పెద్దగా నియమించాలి అనేది తీతుకు మంచిగా చెప్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, లోపముగా ఉన్న వాటిని దిద్దే పని ఎవరిది అని అంటే సేవకుడి. తర్వాత ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. సో ఈ యొక్క తీతు వాక్యం ఎంత మంచిగా నేర్చుకున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, అపోస్తలుడైన పౌలు దగ్గర దేవుని సేవ నేర్చుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు ఒక చర్చికి ఆయన పంపించినాడంట. ఎందుకు ఆ చర్చికి పౌలు ఆయనను పంపించినాడంటే, కేవలం ఆ చర్చిలో సంఘ పెద్దలను నియమించి రావడం ఆయన కానీ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడు. ఒక సంఘ పెద్దకి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే నిందారహితుడు. అతని మీద ఎటువంటి నిందలు కూడా ఉండొద్దు, నిందించడం చేయొద్దు, ఆయన మీద నిందలు పడేలా వ్యవహారం కూడా చేయకూడదు. నిందారహితుడుగా ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ సంఘ పెద్ద. నిందారహితుడును ఏకపత్ని పురుషుడు, ఇది 2వ లక్షణం. 3వ లక్షణం, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడై. వ్యాపారాలు చేసుకుంటే మంచిదే, ఆ వ్యాపారాలలో మంచి వ్యాపారాలు కూడా ఉన్నాయి, దుర్వ్యాపారం కూడా ఉన్నది. సో కాబట్టి కేవలం ఉద్యోగం చేసేటోళ్ళనే సంఘ పెద్దలుగా నియమించాలి అని ఎక్కడ లేదు, వ్యాపారం చేసేటోళ్ళనే సంఘ పెద్దలుగా నియమించాలి అని కూడా ఎక్కడ లేదు. ఎవరైనా సరే సంఘ పెద్దలుగా ఉండొచ్చు, కాకపోతే దుర్వ్యాపారం అనేది మనకు ఉండకూడదు. ఒక సంఘ పెద్దకి దుర్వ్యాపారము అనేది అసలు ఉండనే ఉండదు. నెక్స్ట్, నేరము మోపబడని వాడై. ఎటువంటి నేర చరిత్ర కలిగి ఉండకూడదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అవిధేయులు కాక. అవిధేయులు అంటే దేవునికి విధేయులు అయి ఉండాలి. ఇవన్నీ ఒక సంఘ పెద్దకి ఉండాల్సిన లక్షణాలు. ఇటువంటి వాళ్ళు మాత్రమే సంఘంలో సంఘ పెద్దగా ఉండాలా. ఓ తీతు, నిన్ను క్రేతుకు పంపించినాను ఎందుకు అంటే ఇటువంటి వాళ్ళను మాత్రమే నువ్వు సంఘ పెద్దలుగా నియమించాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈయనకు చెప్తున్నాడు. నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు. విశ్వాసులైన పిల్లలు. ముందు నేను నా ఇంట్లో ఉన్న పిల్లలకు వాక్యం చెప్పాలి. ఇంట్లో ఉన్న పిల్లలకు వాక్యం చెప్పి ఆ పిల్లలను విశ్వాస మార్గంలోకి నడిపిస్తే చర్చకు వచ్చే వాళ్ళని కూడా నేను అట్లనే పట్టించుకుంటా. అంతేగాని ఇంట్లోనే నా సాక్ష్యం చక్కగా లేకపోతే ఇంకా చర్చలో ఏం సాక్ష్యం ఉంటుంది? ఇప్పుడు చూడండి, ముంగలి చదువుతున్నాడు. విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమింపవచ్చు. ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే సంఘ పెద్ద. ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండా నేను సంఘ పెద్దనేమి కళ్ళకి వేస్తే ఏమి లాభం. అది చూసేటోళ్ళకు గట్టిగా ఒడుకుంటా మాట్లాడినా, బిగ్గరగా మాట్లాడినా, ధమ్కించి మాట్లాడినా అటువంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే సంఘ పెద్దలు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, 1 పేతురు 5వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో ఒకసారి చదవండి. 1 పేతురు 5:1. తోటి పెద్దలు క్రీస్తు శ్రమలకు గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఎవరండి? తోటి పెద్ద అంటే పేతురు సేవకుడు. దాని తర్వాత ఆ సేవకుడు పెద్దలకి హెచ్చరిస్తున్నాడంట.
తోటి పెద్ద అంటే సేవకుడు పెద్దలు ఇద్దరు వేరువేరుగా ఏమో సహోదరుల మధ్యలో ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. సహోదరులు సహోదరులే, ఏది ఏమైనా సరే అందరము సహోదరులమే. తోటి పెద్ద సేవకుడు కూడా సంఘ పెద్దలలో ఒక పెద్ద అని గుర్తుపెట్టుకుంటే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎప్పుడు ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. తోటి పెద్దను అని అంటున్నాడు అక్కడ పేరు. ఇంకొక వచనం చూడండి, ఇంకో వచనం చదువుతాం. 2 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. 2 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. 2 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది. ఎవరంటే ఈ పెద్ద? యోహాను భక్తుడు. యోహాను సువార్త రాసిన యోహాను భక్తుడు ఈయననే. ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు కూడా ఈయననే. ఈయన కూడా దేవుని సేవకుడు. ఈయన కూడా నేను సేవకునే కాదు, తోటి పెద్దనంట ఆయన. తోటి పెద్ద పెద్దలలో ఆయన కూడా లెక్కింపబడ్డాడు. సేవకుడు అంటే ఒకటి సేవకుడే కాదు, ఈయన కూడా పెద్దనే అని. అంటే ఆ చర్చిలో ఏంటి అంటే వీళ్ళందరి మధ్యలో ఐక్యత అనేది ఉన్నది. వీళ్ళ మధ్యలో డివిజన్స్ అనేవి లేవు, అందరూ ఒకే మాట మీద ఉన్నారు, ఐక్యతతో వాళ్ళు ఉన్నారు. 3 యోహాను 1:1 అక్కడ కూడా వాళ్ళు అదే మాట ఉంటారు. 3 యోహాను 1:1 పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు. సో పెద్దనైన నేను సేవకుడు అంటే సేవకుడే. ఏదో సేవకుడు వచ్చినాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈ సేవకుడు కాకపోతే వేరే సేవకులు పిలిపించుకుంటారు, ఆయన ట్రాన్స్ఫర్ చేయించేస్తాం, మాకు నచ్చిన వాళ్ళు పిలిపించుకుంటాం. వాడే కాదు, సేవకుడు కూడా పెద్ద. అంటే ఎందుకు ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టినాడు అని అంటే సహోదరుల మధ్యలో ఐక్యత అనేది ఖచ్చితంగా ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనవరు. సహోదరులు గనక ఐక్యతతో ఉంటే సంఘానికి మేలు. సహోదరుల మధ్యలో ఐక్యత లేకపోతే సంఘానికి కీడు. ఏమమ్మా, ఇప్పుడు సంఘానికి మేలు కలగాలంటే ఏముండాలి? ఒక సింపుల్ థింగ్, సహోదరుల మధ్యన ఐక్యత లేదు అంటే ఈ సంఘంలో నాకు మేలు జరగట్లేదు అని నేను అర్థం చేసుకుంటాను. సహోదరుల మధ్యలో ఐక్యత ఉంది అని అంటే సంఘానికి మేలు అది. సో కాబట్టి ఆది అపోస్తలులు వీళ్ళంతా చాలా అద్భుతంగా ఏమి అంటే వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు. వాళ్ళు చాలా అద్భుతమైన పరిచర్య వాళ్ళు చేసినారు. అందుకే ఆనాడు సంఘాలు చాలా ఫాస్ట్గా అవి డెవలప్ అయ్యాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు. 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు 5:14 చూడండి. సంఘ పెద్దలకి దేవుడు ఏం అధికారం ఇచ్చినాడో చూడండి. 5:14 యాకోబు 5:14 క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానం కలుగుగాక. ఆమేన్. యాకోబు మీలో ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘ పెద్దను పిలిపియాలంట, సేవకుని కాదు, సంఘ పెద్దను పిలిపియాలా. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలె. ఇంత అద్భుతమైన అధికారం దేవుడు ఇచ్చినాడండి సంఘ పెద్దలకి. సంఘంలో ఎవరైనా సరే రోగులుగా ఉంటే మీరు డైరెక్ట్ సంఘ పెద్ద దగ్గరికే వెళ్ళిపోండి, సేవకుల దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సంఘ పెద్ద అయినా సరే సంఘ పెద్ద దగ్గరికి మీరు వెళ్ళిపోండి. ఆ యొక్క సంఘ పెద్ద ఏం చేస్తాడంటే నూనె అంటించుకొని నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి నయమవుతుందండి. ఎంత గొప్ప అధికారం, స్వస్థపరిచే అధికారం దేవుడు సంఘ పెద్దలకి ఇచ్చినాడు. ఒకవేళ ఐక్యత అనేది లేదు అంటే నా యొక్క అధికారాన్ని నేను పోగొట్టుకున్న వాడిని అవుతాను అనే సంగతి మనం గుర్తుపెట్టుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఈ సంగతులు ఏం చేసినామంటే పోయిన వారం మనం చూడడానికి ప్రయత్నించినాం. పాత నిబంధన కాలంలో కూడా కొన్ని ఉదాహరణలు మనం చూసినాం. సో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో నుండి కూడా
కొన్ని సంగతులు మనం చూసినాం. ఒక సంగతి ఎంత అంటే వాళ్ళు నింపబడి ఉండాలా, ఆత్మ చేత నింపబడి ఉండాలా, కృప చేత నింపబడి ఉండాలా, వాక్యం చేత నింపబడి ఉండాలా అని ఏమి అంటే స్టెఫెను విషయంలో కొన్ని విషయాలు మనము చూసినాం. సో ఇట్లా ఏం చేసినాము అంటే ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని మనము అంటే ఇక పూర్తిగా కంప్లీట్ అయ్యింది అనేది మనం చెప్పము. ఇంకా చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. చెప్పాలి అని అంటే నిబ్బరము అనే మాట 4 సార్లు వచ్చింది ఈ మొదటి అధ్యాయంలో. యెహోషువ 1వ అధ్యాయంలో నిబ్బరము అనే మాట 4 సార్లు వచ్చింది. 6వ వచనం, 7వ వచనం, 9వ వచనం, 18వ వచనం. దాని తర్వాత దేవుడు నీకు తోడయుడు గాక అని 3 సార్లు వచ్చింది. 5వ వచనం, 9వ వచనం, 17వ వచనం. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉండేదును, లేకపోతే మేము మోషే మాట విన్నట్టు నీ మాట కూడా వింటాము అనే మాట 2 సార్లు వచ్చింది. 1, 5, 3, 7. 1వ అధ్యాయము 5వ వచనం అండ్ 3వ అధ్యాయము 7వ వచనం. ఈ పుస్తకం మొత్తంలో అది 2 సార్లు వస్తుంది. సో కాబట్టి మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇస్తా అనే వాగ్దానం కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. సో ఇట్లా ఇంకా చాలా విషయాలు ఈ యొక్క మొదటి అధ్యాయం నుండి మనం నేర్చుకోవచ్చు. ఈ మొదటి అధ్యాయానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి, శీర్షిక ఏంటి అని అంటే ఫెయిత్ ఫౌండేషన్, విశ్వాసం యొక్క పునాది అనే టైటిల్ మనము ఈ యొక్క ఫస్ట్ చాప్టర్కి ఇచ్చినాం. ఈ యొక్క సెకండ్ చాప్టర్కి మనం ఇచ్చే టైటిల్ ఏంటి అని అంటే ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసము, క్రియారూపకమైన విశ్వాసం. సో ఈ 2వ అధ్యాయము మొదటి వచనం మనం ఇప్పుడు చదివినాము. అక్కడ నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పి. యెహోషువ అంటే సేవకుడు, వాళ్ళ మధ్యలో ఆఫీసర్స్ అంటే ప్రజల నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అండ్ మనం ఏం చూసినాము, రూబేనీయులు, గాదీయులు, హిత్తీయులు వీళ్ళంతా కూడా ఉన్నారు. అయ్యో నాయకులం మేము ఉన్నాం కదా, నువ్వెందుకు ఏర్పాటు చేసుకుంటున్నావు 2 మనుషులను, నీకు ఎటువంటి 2 మనుషులు కావాలో చెప్పు, మేము సంఘ పెద్దలు మేము ఉన్నాం, నేను ఇస్తాం నీకు 2 మనుషులు, నువ్వు ఏర్పాటు చేసుకోకూడదు. అర్థమైందమ్మా? దేవుడు ఎరుకోని పోయి చూసి రండి, ఆ యోర్దాను నది అవతల కానాను దేశం ఉంది, అందులో ఎరుకో అనే పట్టణం ఉంది, ఆ ఎరుకో పట్టణాన్ని మీరు చూసిరండి ఒకసారి అని 2 వ్యక్తులను ఆయన పంపించినాడు. ఎందుకు? మా ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసం. ఇప్పుడు ఆ యొక్క నది దాటాల్సిన వ్యక్తులు ఎవరు అని అంటే ఈ యొక్క కొత్తగా జన్మించిన వాళ్ళు, ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళంతా చనిపోయినారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు దాటి అక్కడికి వెళ్ళాలి. సరే, మోషే ఒకసారి ఆ వేగుల వారిని పంపించినాడు. గోత్రానికి ఒకరి చొప్పున 12 మందిని పంపించినాడు. అందులో 2 మాత్రమే మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చినారు, మిగతా 10 మంది వేస్ట్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు, రాంగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చినారు. వాళ్ళ హృదయాలన్నీ ఏమంటే భయంతో ఉండిపోయింది. అయ్యో ఆ ప్రాంతం ఎట్లుంటుందో ఎవరు చూడలేరు, ఆ యొక్క ప్రాంతం ఎట్లుంటుందో చూడడానికి వెళ్ళండి అని చెప్పేసి యెహోషువ ఎన్నుకున్నాడు. 2 మాత్రమే ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడో తెలియదు, ఎవరిని కోరుకున్నాడో తెలియదు. వాళ్ళిద్దరూ దేవుని సేవకుని మాటకు లోబడి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మాట మేము వింటాము, మేము మోసే మాట విన్నట్టు నీ మాట కూడా వింటాము అని వీళ్ళిద్దరు కూడా యెహోషువ మాట విన్నారు. దాని తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళ మధ్యలో సంఘ పెద్దలు ఉన్నా సరే, వాళ్ళ మధ్యలో ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అందరూ కూడా యెహోషువ మాటని వాళ్ళు విన్నారు. ఇటువంటి సంగతులన్నీ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు అంతమందిలో ఐక్యత అనేది ఎట్లా వచ్చింది? నన్ను కోరుకోవచ్చు కదా, నన్ను ఎందుకు కోరుకోలేడు ఆయన, నేనున్నా అని నాకు తెలిసి ఎవరు కూడా ముందుకు రాలేదేమో, నేను పోతా అని. యెహోషువ ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చినారు, వాళ్ళని మాత్రమే ఆయన పంపించినాడు. ఎందుకు పంపించినాడు అంటే ఆ ప్రాంతం ఎట్లా ఉంటుందో చూసి వస్తాము అని చెప్పేసి వేగుల వారైన 2 మనుషులని ఈ యొక్క యెహోషువ పంపించినాడు. సరే, ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసము. ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నేను విశ్వాసం ఉంచినాను, నాకు అదే చాలు అని అంటే సరిపోదు. నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు, నేనేం క్రియలు పాటించను అని అంటే అది సరిపోదు. విశ్వాసం అనేది ఉండాలా, అది క్రియారూపకంగా ఆ యొక్క విశ్వాసాన్ని మనము వెల్లడిపరచాలి. సరే, ఈరోజు సెప్టెంబర్ 3వ తారీఖు కదా,
సెప్టెంబర్ 3 తారీఖు అంటే సాధు సుందర్ సింగ్ పుట్టినరోజు ఈరోజు. మీకు తెలుసా సాధు సుందర్ సింగ్? తెలుసా మీకు తెలుసా అమ్మ సాధు సుందర్ సింగ్? సాధు సుందర్ సింగ్ సెప్టెంబర్ 3 తారీఖు 1889లో ఆయన పుట్టినాడు. సాధు సుందర్ సింగ్ నిజానికి చెప్పాలంటే ఆయన పేరు సుందర్ సింగే. వాళ్ళ అమ్మ నాయన పెట్టిన పేరు సుందర్ సింగ్. ఎందుకు ఈయన సాక్ష్యం ఇప్పుడు చెప్తున్నాము అని అంటే, క్రియారూపకమైన విశ్వాసం అంటే ఏంది ఓ 2-3 సంగతులు మనకు అర్థం అవడానికి ఈయన సాక్ష్యాన్ని మనము పంచుకుంటున్నాం. సరే, సాధు సుందర్ సింగ్ ఆయన పేరు సుందర్ సింగ్. సెప్టెంబర్ 3 తారీఖు ఆయన పుట్టినాడు. 1889లో ఆయన పుట్టినాడు. సో అయితే ఆయన పుట్టినప్పటి నుండి వాళ్ళ అమ్మ ఆయన చాలా ప్రేమించింది. ఆ సిక్కు మతానికి చెందిన ఆ గుడికి ఏమంటే గురుద్వార అంటారు కదా, ఆ యొక్క గుడికి ప్రతిరోజు తీసుకొని పోతుండేనంట వాళ్ళ అమ్మ. సాధు సుందర్ సింగ్ వాళ్ళ అమ్మ రోజు ఆయన గుడికి దూకుంటుంది. చాలా భక్తిగా చాలా మర్యాదగా ఆమె పెంచింది. పైగా ఆయన 7 సంవత్సరాలకే భగవద్గీత మొత్తం చదివేసిండట. సాధు సుందర్ సింగ్ గారు వినడం, సాధు సుందర్ సింగ్ గారు 7 సంవత్సరాలకే భగవద్గీత చదివినాడు. మా పెద్ద పిల్లగానికి ఇప్పుడు 10 సంవత్సరాలు. మనకి బైబిల్ చదువులు అంటే చదవడవాడు కూర్చోబెట్టి కొట్టి తిట్టి మరి నేను అందులో చదివిస్తున్నాను. కానీ సుందర్ సింగ్ 7 సంవత్సరాలకి ఆయన భగవద్గీత చదివించినాడు. వాళ్ళ అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుండి ఆయనకి బాగా నేర్పించిందంట. మన హిందువులుగానే ఉండాలి. యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ యేసు ప్రభు పలికిన మాటలు అన్నీ కూడా అసలు మనం పట్టించుకోవద్దు, ఆయన జోలికి వెళ్ళొద్దు. ఆయన అన్ని అబద్ధాలే ప్రవచించింది కానీ ఒకడో నిజం చెప్పారు. కన్న తల్లి చెప్పిన మాట 14 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన హిందూ ధర్మానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా చదివేసిండాడు. బైహార్ట్ చేసేసిండట. ఆయన చాలా ధనవంతులు వాళ్ళు, చాలా ఆస్తిపరులు, చాలా ఆస్తి వాళ్ళకు ఉన్నది, చాలా భూమి ఉన్నది. ఆయన సీదాసాదా మనిషి కూడా కాదు ఆయన. అయితే ఆ రోజులలో భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు పాలన చేస్తూనే ఉన్నారు. మిషనరీస్ మన దేశంలో ఉన్నారు. అండ్ మిషన్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ చేసి ఏమి అంటే వాళ్ళ పిల్లలని చదివిస్తుంది. సో సాధు సుందర్ సింగ్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆయన ఒక మిషన్ స్కూల్లో జాయిన్ చేసిందంట. మిషన్ స్కూల్లో జాయిన్ చేస్తే మామూలుగా మిషనరీస్ ఏం చేస్తుంటారు, స్కూల్లో వాళ్ళ లెసన్స్తో పాటు సిలబస్తో పాటు యేసు ప్రభు గురించి కూడా వాళ్ళు చెప్తారు. చెప్పి సాధు సుందర్ సింగ్కి ఎవరో చిన్న బైబిల్ ఇచ్చినారంట, న్యూ టెస్ట్మెంట్ బైబిల్. ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తీసుకొని ఆయన ఇది చదువు, దేవుని వాక్యము చదివితే మనసులో నెమ్మదిగా ఉంటుంది అంటే ఆయన ఇంటికి రాగానే వాళ్ళ అమ్మనైనా చూపెట్టిండట. ఇది ఎందుకు తీసుకు, ఇది ఏంటి, నాకు ఇచ్చిందో చదువుమని అంటే వాళ్ళ అమ్మ నాయన ముందరనే ఆ యొక్క పుస్తకాన్ని చింపేసిండట. ఆయన మొత్తం పేజీలు చింపేసి దాన్ని తలగబెట్టేసిండట. అమ్మ నాయన ముందరనే తలగబెట్టినట్టండి. సో అంత భయంకరమైన పరిస్థితి. సో జరిగిన సంగతి ఏంటంటే ఆయనకు 14 సంవత్సరాలు వచ్చినప్పుడే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోయేసరికి ఆయనకు చాలా బాధ అయింది. అయ్యో, మా అమ్మ నన్ను ఇంత భక్తిగా పెంచింది, ఇంత భక్తి పరవశంలో నన్ను పెంచింది, మా అమ్మ ఇప్పుడు చనిపోయింది, నేనేమైపోవాలా అని చెప్పేసి మా అమ్మతో పాటు నేను కూడా చచ్చిపోతా, నాకు ఈ బతుకు వద్దు అని అనుకున్నాడు ఆయన. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను ఇంత చిన్న వయసులో ఉన్నప్పుడే మా అమ్మని ఎందుకు తీసుకున్నాడు, మా అమ్మని ఎందుకు ఆయన చంపేసినాడు, మా అమ్మ ఎందుకు చనిపోయింది. సో కాబట్టి ఒకరోజు ఆయన ఏం చేసినాడంటే రాత్రి పూట పడుకునే ముందు తీర్మానం తీసుకున్నాడంట. రేపు పొద్దుగాల 5 గంటలకు మా ఇంటి వెనకాల నుండి ఒక ట్రైన్ పోతుంది కదా, ఆ యొక్క ట్రైన్ కింద పడి నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుంటా అని అనుకున్నాడు. దానికంటే ముందు నిజమైన దైవం ఎవరో నాకు రేపు పొద్దుగాల 5 గంటల తెలియాలా, అసలు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఆ దేవుడు నాకు కనబడాలా, ఏ విధంగా అయినా సరే ఆయన నాకు కనబడాలి అని ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకొని ఆయన ఏమి అంటే రేపు పొద్దుగాల 5 గంటల వరకు
నాకు గనక దేవుడు కనబడకపోతే తను అసలు నిజమైన దేవుడు ఎవరు అనే వ్యక్తి తనకు తాను నాకు ప్రత్యక్షపరచుకోకపోతే నేనేం చేస్తానంటే పొద్దుగాల 5 గంటలకు మా ఇంటి వెనకాల నుండి ట్రైన్ పోతుంది. ఆ ట్రైన్ కింద పడి నేను మా అమ్మ లేని బతుకు నాకు వద్దు, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నాకు ఈ బతికే వద్దు అని చెప్పేసి ఆయన ఆ తీర్మానం తీసుకున్నాడు. సరే, ప్రేమామయుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దర్శనంలో ఆయనకు కనిపించినాడు. పొద్దుగాల 4 గంటలకే ఒక దర్శనంలో ఆయనకు కనిపించి ఏమి అంటే ఆ దర్శనంలో ఒక చెయ్యి ఆయన కనిపించిందంట. ఆ చేతికి ఇట్లా గాయాలు ఉన్నట్టు ఒక చెయ్యి ఆయనకి కనబడేసరికి ఆయనకి చాలా సంతోషం. ఎస్, దేవుడు అనేవాడు ఉన్నాడు, నిజమైన దైవం ఒక అతను ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు నుండి ఏమి అంటే ఆయనకి నిజమైన దైవం ఎవరో అనేది తెలియడం అనేది జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆ రోజులలో మిషనరీస్ ఉన్నారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, చర్చెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే నిదానంగా సాధు సుందర్ సింగ్ గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం, దాని తర్వాత ఏమి అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఆయన మందిరానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ నాయన గమనించిందట. వాళ్ళ నాయనకు తెలిసింది. ఏమని తెలిసింది అని అంటే సాధు సుందర్ సింగ్ చర్చికి పోతున్నాడు, సుందర్ సింగ్ చర్చికి పోతున్నాడు అనే సంగతి వాళ్ళ నాయన తెలిసిందండి. వాళ్ళ నాయన పిలిచిండంట, అరే ఏమ్రా చర్చికి పోతున్నావంట, బైబిల్ చదువుతున్నావంట, ప్రార్థనలు చేసుకుంటున్నావంట, దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా, ఏం చేస్తున్నావురా నువ్వు, వదిలేసాయి, ఆ చర్చి వద్దు, ఆ బైబిల్ వద్దు, ఆయన మన దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టేసాయి. లేదు నాన్న, నేను వదిలిపెట్టాను. సరే, వాళ్ళ నాయన తీసుకొని పోయి వాళ్ళ పొలం చూపెట్టేటండి. ఆ పొలం చూడు అంటే అక్కడ నుంచి అక్కడి వరకు ఉంది, ఆ బార్డర్ కూడా కంటికి కనబడట్లేదు, అంత పొలం ఉన్నది. ఇటువైపు పొలం చూపెట్టినాడు, ఇటువైపు పొలం చూపెట్టినాడు, ఇటువైపు పొలం చూపెట్టినాడు, బార్డర్స్ కూడా ఆయన కనబడలేవంట. అంటే సరిహద్దులు కూడా కనబడలేదు. ఎంత పొలం ఉందో చూడు. ఇదంతా మనకే వస్తుంది, ఇవన్నీ మనకే వస్తాయి, నీకే ఇస్తాం, నువ్వు వేసినప్పుడు వదిలిపెట్టేసి, లేకపోతే ఇందులో ఏమి ఇయ్యం నీకు. సరే, ఆయన మంచి తీర్మానం తీసుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారితోనే ఉన్నాడు, ఇవన్నీ నాకేమొద్దు నాయన. సరే, వాళ్ళ నాయన చేసిన పని ఏంటి అంటే, అయితే నువ్వు నా ఇంట్లో ఉండకూడదు, నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో, నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని. సరే నాయన, నేను వెళ్ళిపోతా. ఒక నిమిషం ఆగు, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నాయే, ఆ బట్టలు కూడా ఇచ్చేసి, ఆ బట్టలు కూడా ఇచ్చేసి నువ్వు ఎక్కడున్నా. సాధు సుందర్ సింగ్ గారు 5 నిమిషాలు టైం అడిగినాడు వాళ్ళ నాయన. ఆయన ఒక్క 5 నిమిషాలు నాకు టైం. ఆ బట్టలను ఇప్పేసినాడు, మంచిగా ఫోల్డ్ చేసినాడు. అక్కడ తాటాకులు, ఆ చెట్లకి ఉన్న ఆకులని చుట్టుకున్నాడు అంట. మంచిగా చుట్టుకొని వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి, నాయన ఇవ్వ నీ బట్టలు, నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళ నాయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. 5 నిమిషాలు టైం అడిగితే నాకు ఫేవర్గా మాట్లాడతాడేమో అనుకున్నా, కానీ వీడెందుకు ఇట్లా అయ్యాడు. ఆ బట్టలు ఇచ్చేసినాడు, ఆయన అట్లనే వెళ్ళిపోయాడు. సరే, ఒక మిషనరీ సువార్త ప్రకటిస్తున్నాడు, ఆయన చూసినాడు. చూసిన తర్వాత ఆయన చీరదీసి ఆయన ఇంటికి దూరుకొని పోయినాడు, చర్చికి దూరుకొని పోయినాడు. ఆయనకు కావాల్సిన బట్టలు ఇచ్చినాడు, ఆయనకి కావాల్సిన బైబిల్ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చి కొద్ది రోజులు ఆయనతోనే ఉంచుకున్నాడు. సో ఈ యొక్క ఎందుకు ఇవన్నీ ఇట్లా చెప్తున్నాము అంటే, ఆ సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్పారు. ఏమి అంటే, నేను యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు సావడానికైనా సిద్ధంగా ఉన్నా అని ప్రతి ఒక్కరు అంటాడు. కానీ నేను యేసు కోసమే బ్రతికి చూపిస్తా అని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు బ్రతకడం అనంటే ప్రతిరోజు సాగు. ఏమో, యేసుక్రీస్తు ప్రభుల కొరకు బ్రతకడం అంటే ప్రతిరోజు సావే అని సాధు సుందర్ సింగ్ గారు
చెప్పి సరే అసలు ఈ సాధు సుందర్ సింగ్ని ఏమని పిలుస్తారు అని అంటే రక్తపు పాదములు కలిగిన అపోస్తలుడు అని పిలుస్తారు. రక్తపు పాదములు కలిగిన అపోస్తలుడు. సో ఆ చర్చిలో ఉన్నాడు, ఆ మిషనరీతోనే ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకొని ప్రభువా మరి నేను ఏ విధంగా సువార్త ప్రకటించాలి, ఎట్లా సువార్త ప్రకటిస్తే మంచిగా ఉంటుంది అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయనకి ఇచ్చిన తలంపు ఏంటి అని అంటే నువ్వు ఇక్కడి ప్రజలు ఎట్లా ఉన్నారో అట్లనే ఉండాలా. కొత్త ఏషం ప్రతిసారి ఒక ఏషం వేసుకొని పోయి వాళ్ళకు సువార్త ప్రకటిస్తామంటే కాదు. ఇక్కడి ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళ వస్త్రధారణ ఎట్లా ఉన్నదో ఏ విధంగా ఉంటే ఇక్కడి ప్రజలకు నచ్చుతుందో ఆ విధంగా ఉండి నువ్వు సువార్త ప్రకటించాలి అని ఏమి అంటే దేవుడు మాట్లాడటం. ఆ రోజు నుండి ఆయన అందుకే అట్లనే గడ్డం పెంచుకున్నాడు, మంచిగా కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, ఎంటికలు కూడా అట్లనే ఉన్నాయి. సో ఆయన ఒక సాధువులాగా జీవించినాడు అన్నమాట. సాధువులాగా జీవించినాడు కాబట్టి ఆయనని సాధు సుందర్ సింగ్ అని అన్నారు. ఆయన ఎక్కడ సింపుల్ డ్రెస్ వేసుకునే పోయినాడు, సింపుల్ మ్యాన్ లాగా ఉన్నాడు, సామాన్యమైన వ్యక్తిగానే ఆయన ఉన్నాడు. సో ఆ సామాన్యమైన వ్యక్తిగానే ఎన్ని ప్రాంతాలైనా సరే ఆయన నడుచుకుంటూనే పోయినాడు అంట. నడుచుకుంటూనే పోయి ఆయన సువార్త ప్రకటించాడు. అని ఆయన నడుస్తూ ఉంటే ఆయన కాళ్ళల్లో నుండి రక్తం కూడా కొన్ని పర్యాయాలు బయటకు వచ్చిందంట. అందుకే బ్లీడింగ్ ఫీట్ అపోస్టల్ అని ఆయన అంటారు. రక్తములు కలిగి ఉన్న పాదములు. సో అటువంటి బిరుదు ఆయనకి ఇచ్చినారు. సరే, సో ఒక సామాన్యమైన వ్యక్తిగానే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ప్రాంతానికి ఆయనకి పరిచర్య కొరకు ఎవరో పిలిచినారు. మా దగ్గరికి వచ్చి మీరు వాక్యం చెప్పాలండి అని ఆయన పిలిచినారు. సరే, ఆ సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఏం చేసినాడంటే ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యం విందాం. ఒక యవనస్తుడు వచ్చి సాక్ష్యం చెప్తాడు అని అన్నాడు. సో ఆ యొక్క పరిచర్యకి వెళ్తున్నప్పుడు అలానా ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ గారిని వాక్యం పరిచయకు పిలుస్తూ ఉంటే ఆయన ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాడు. ట్రైన్లో జర్నీ చేసే టైంలో ఏమంటే ఆయన కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తికి ఆయన బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇచ్చి బాబు దేవుని వాక్యం చదువుకో, ఈ యొక్క వాక్యం చదివితే మనసులో శాంతి సమాధానం నెమ్మది, యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మనకు శాంతి సమాధానం నెమ్మది పాప క్షమాపణ నిత్య జీవం అనుగ్రహిస్తాడు, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రత వస్తుంది, నువ్వు తీసుకో ఈ బైబిల్ అంటే ఆ బైబిల్ని ఆ వ్యక్తి మొత్తానికి చించి పడేసాడు. ఆయన కళ్ళ ముందు చించి కిటికీ బయట పడేసాడు. సాధు సుందర్ సింగ్ గారికి చాలా బాధ అయిపోయింది. అయ్యో ఇలా జరిగింది ఏంటి? సరే, ఆయన ప్రత్యేక కూర్కలకు వెళ్ళినాడు. ఆ ప్రత్యేక కూర్కలకి మరి ఆయన వాక్యం చెప్పడం కంటే ముందు ఒక సాక్ష్యం విందాము అని అంటే ఓ యవనస్తుని పిలిచినారు. ఒక యవనస్తుని పిలిస్తే ఆ యొక్క యవనస్తుడు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నాడు అంటే ఆయనకి ఎన్నో సమస్యలు ఉన్నాయంట. ఆ సమస్యల నుండి ఎట్లా బయటికి రావాలో ఆయనకు అర్థం కాలేదంట. అర్థం కాకపోయేసరికి ఆయనంతలో ఆయన నేను చనిపోతాను, ఇంకా నాకు వేరే దిక్కు లేదు, ఈ సమస్యలలో నుండి నన్ను బయటపడేటట్లు ఎవరు లేదు, ఇక నేను భరించలేను, నాకు ఈ సమస్యలను తలుచుకుంటేనే నాకు నెమ్మది అనేది లేదు, ఉండట్లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే నేనేం చేస్తాను అని అంటే రేపు మార్నింగ్ వరకు నేను చనిపోతాను అని చెప్పేసి ఆయన తీర్మానం తీసుకున్నాడు. తీర్మానం తీసుకొని రైల్వే ట్రాక్లో పట్టుకున్నాడంట. పొద్దున ఎప్పుడో 5 గంటలకు పట్టుకున్నాడంట, కానీ ఒక్క ట్రైన్ కూడా రాలేదు ఆ ట్రాక్ మీద. సరే, ఓ 2 గంటలు అయిపోయింది. 2 గంటలు అయిపోయినాక ట్రైన్ వస్తుందా అంటే ఆ ట్రైన్ అప్పటికి కూడా రాలేదు. దాని తర్వాత మళ్ళీ 2 గంటలు అయిపోయింది. అప్పటికైనా ట్రైన్ వస్తుందా అంటే అప్పటికి కూడా రాలేదంట. సాయంత్రం వరకు కూడా ట్రైన్ రాకపోయేసరికి ఆ రైల్వే ట్రాక్ పక్కనున్న ఒక చెట్టు కింద ఆయన కూర్చున్నాడు. చెట్టు కింద ఆయన కూర్చోనేసరికి గాలికి ఒక పేపర్ ఎగురుకుంటూ ఆయన దగ్గరకు వచ్చిందంట. గాలిలో ఎగురుకుంటూ ఒక పేపర్ వచ్చేసరికి ఆ పేపర్ ఏంది అని ఆయన చదివినాడు.
చదివేసరికి డూ దై సెల్ఫ్ నో హామ్, నిన్ను నువ్వు ఏ హాని కూడా చేసుకోకు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, డూ దై సెల్ఫ్ నో హామ్, నిన్ను నీవు ఏమి కూడా ఏమి అంటే హాని చేసుకోకు అనే మాట ఆయనకి ఆ పేపర్లో కనబడ్డాడు. దాని తర్వాత ఇంకా కిందికి చదువుతూ ఉంటే ఎంతో అద్భుతమైన అక్కడ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుకో, అప్పుడు నీవును నీ ఇంటి వారిలో రక్షణ పొందెదరు అనే మాట అక్కడ ఆయన చదువుతాడు. చదివేసరికి ఆయన చాలా సంతోషమైంది. ఆయన ఎప్పుడైతే ఆయన హృదయంలో నెమ్మది వచ్చిందో, సంతోషం వచ్చిన తర్వాత అప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, ఈయన బ్రతికే ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ యొక్క మీటింగ్స్కి వచ్చి ఆయన సాక్ష్యం అనేది చెప్పాడు. సో ఆయన సాక్ష్యం చెప్పడం అయిపోయిన తర్వాత మరి ఆ పేపర్ ఎవరు పడేసినారో, ఆ యొక్క బైబుల్ ఎవరు చేసినారో నాకైతే తెలియదు, కానీ ఆ పేపర్ నా దగ్గరికి వచ్చింది, నేను చదివినాను, దేవుడు నన్ను రక్షించినాడు. ఆ బైబిల్ పడేసిన వ్యక్తికి లేకపోతే ఆ పేపర్ ఎవరు చించేసినారో ఆ వ్యక్తికి చాలా థ్యాంక్స్ అన్నాడు అట్లా. సో నేను రక్షణ పొందడానికి ఒక చిరిగిపోయిన బైబిల్ నాకు మార్గమయ్యింది అని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పిన తర్వాత దాని తర్వాత సాధు సుందర్ సింగ్ గారికి మెసేజ్ చెప్పాలి. సో కాబట్టి ఆయన మెసేజ్ చెప్తా ఉంటే ఆయన సాక్ష్యమే పంచుకున్నాడు. నేను కూడా ఒకప్పుడు ఇలాగే శాంతి సమాధానం నెమ్మది లేక చనిపోదామని అనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఒక దర్శనంలో కనబడ్డాడు. ఆ యొక్క దర్శనంలో కనబడ్డ తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏమి అంటే ఈ యొక్క దేవుడిని నేను వదిలిపెట్టలేదు, ఈ యొక్క దేవుడిని నేను వెంబడిస్తూనే ఉన్నాను, ఈ యొక్క దేవుడిని నేను ఫాలో అవుతూనే ఉన్నాను అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్పినాడు, ఆయన వాక్యం చెప్పినాడు. చాలా అద్భుతంగా ఆయన ఏం చేసినాడంటే దేవుని సేవ అనేది చేసినాడు. 1929వ సంవత్సరం ఆయన ఏ డేట్ రోజు చనిపోయిందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పటికీ కూడా సాధు సుందర్ సింగ్ గారు ఆయన అట్లా పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన లాస్ట్కి 1929 నుండి ఆయన కనబడడం మానేసినాడు. ఆయన డెత్ యొక్క డేట్ ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. ఆయన ఏ డేట్ రోజు చనిపోయినాడు అనే సంగతి ఇప్పటికీ కూడా ఎవరికి కూడా తెలియదండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎందుకు ఈ సాక్ష్యం చెప్పామంటే ఫెయిత్ యాక్షన్. ఇట్స్ నాట్ ఈజీ టు వాక్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం, ఆయనకు లోబడడం, ఆయన యొక్క మాట వినడం అనేది అంత ఈజీ కాదు. అన్ని శ్రమలే, అన్ని ఇరుకులే, అన్ని ఇబ్బందులే, అన్ని పోరాటాలే ఉంటాయి. అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి యుద్ధాలే ఉన్నాయి. అయినా సరే మనకు యేసుక్రీస్తు ప్రభువు వారు తోడుగా ఉంటాడు కాబట్టి వాటన్నిటి నుండి మనల్ని విజయ మార్గంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నడిపిస్తారు. ఇప్పుడు ఇక్కడ యోహోషువ 2వ అధ్యాయము 1వ వచనం మనం చదివినాం. ఈ ప్రజలందరూ కూడా ఆ యోర్దాను దాటి అవతలికి వెళ్ళాలా. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులని యెహోషువ పంపించినాడు. యెహోషువ పంపించేసరికి వాళ్ళు ఏం చేసినారు అంటే ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా యెహోషువ వాళ్ళను పంపించినాడండి. సరే, వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, రాహాబు అనే వేశ్య యొక్క ఇంట్లో వాళ్ళు చేరినారు. ఆమె యొక్క ఇంట్లో కొద్ది దినములు వాళ్ళు ఉన్నారు అనే సంగతి ఇక్కడ మనకు చూస్తున్నాం. సో ఈ యొక్క వచనంలోనే ఎవరు ఉన్నారు అంటే యెహోషువ ఉన్నాడు, దాని తర్వాత ఇద్దరు రేగుల వారు ఉన్నారు, దాని తర్వాత యెరికో అనే పట్టణం ఉన్నది, దాని తర్వాత షిత్తీము అనే పట్టణం ఉన్నది, దాని తర్వాత రాహాబు అనే వేశ్య కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంతమంది ఈ యొక్క వచనంలోనే ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆ యోర్దాను దాటి యెరికో పట్టణానికి వెళ్ళాలి. అక్కడ యెరికో పట్టణం ఉన్నది అని ఎవరు అనుమానం వచ్చిందా రాలేదు? అందుకే ఫెయిత్ యాక్షన్. దేవుడు చెప్పినాడు, అది ఉంది, అంతే.
అంతకుమించి ఇంకేమీ లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశం, ఆ దేశానికి ఎంట్రెన్స్ ఈ యొక్క ఎరికోనే అని చెప్పేసి ఏమి అంటే వీళ్ళు ఆ యెహోషువ ఆ ప్రాంతానికి వాళ్ళని పంపించడం అనేది జరిగింది. సో ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఉంది అనే దానికి రుజువు ఏంటి అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. యెహోషువ ఏ విధంగా అయితే ఇద్దరు వేగుల వారిని ఆ యొక్క ప్రాంతానికి చూడడానికి పంపించినాడో, వాళ్ళ ప్రాంతాన్ని చూసి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఇట్లుంది, ఆ ప్రాంతం ఇట్లుంది, ఆ ప్రాంతం ఇట్లుంది అని వాళ్ళకు చెప్పినారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి ఆయన పరలోకం గురించే చెప్పినాడు వాక్యం. పరలోకం అనేది ఇట్లుంటది, పరలోకం అనేది ఇట్లుంటది, పరలోకం అనేది ఇట్లా ఉన్నది, పరలోక రాజ్యం ఇట్లున్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలతో సహా ఆయన చెప్పినాడు. సో పరలోక రాజ్యం ఉంది అనే దానికి రుజువు ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు. జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, ఆ దేవుడు ఉన్న దేవుడు, ఆ దేవుడి రాజ్యం కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం నుండి దిగి వచ్చినాడు. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారములు నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి దిగి వచ్చినాడు. పరలోక రాజ్యం అనేది ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. సో ఈ లోక రాజ్యంలో వేరే రాజ్యాలన్నీ ఉన్నాయి అంటే అవన్నీ వదలలేదు. సరే, సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. ఆయన మన కొరకు ఏమి అంటే ఆయన పరలోక రాజ్యానికి మార్గాన్ని ఆయన సిద్ధపరిచినాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమీ రహస్యంగా రాలేదు. ప్రవచనాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ ప్రవచనాలను నెరవేర్చడానికే కన్యక గర్భమందు యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినాడు. సో కాబట్టి ఆయన ఎక్కడ కూడా రహస్యంగా లేడు. ఆయన అందరికీ ఓపెన్గానే ఆయన సిలువ వేయబడ్డాడు. సో కాబట్టి ఇక్కడ ఏమి అంటే ఈ యొక్క 2వ అధ్యాయాన్ని ఇంకా ముందరికి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ యొక్క 2వ అధ్యాయానికి మనం ఇచ్చిన శీర్షిక ఏంటి అంటే ఫెయిత్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసము అనే సంగతి మనం ఇక్కడ చూసినాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇంకా మనం మంచిగా చెప్పాలి అంటే మన భక్త సింగ్ తాతలు మొత్తం భారతదేశం నుండి 3 సిక్కులు. కర్తార్ సింగ్ అనేటైన ఒక ఆయన, సాధు సుందర్ సింగ్ అనేటైన ఒక ఆయన, దాని తర్వాత భక్త సింగ్ అనేటైన 3 సిక్కులను వాడుకున్నాడు దేవుడు భారతదేశంలో సువార్త ప్రకటించడానికి. వీళ్ళంతా కేవలం విశ్వాసాన్ని బట్టే వాళ్ళు అడుగు ముందుకేసినారు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు దేవుడు వీళ్ళ ద్వారా చేసినాడు. సో క్రియారూపకమైన విశ్వాసము. నిర్గమకాండము 34:10 చదవండి. చూడండి, నిర్గమకాండము 34:10. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమిలో ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈ వాగ్దానం దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చిండండి. 1941 సంవత్సరంలో మన మొట్టమొదటి మూటో కార్డు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 1941లో ఫిబ్రవరి ఫస్ట్ మూటో కార్డు వచ్చింది. ఆ మూటో కార్డు మీద ఉన్న ఫస్ట్ వాక్యం ఇది: భూమి మీద ఏ ప్రజల మధ్యలో జరగని అద్భుత కార్యములు నేను ఈ ప్రజల మధ్యలో చేస్తా. ఇది మొట్టమొదటి వాగ్దానం. ఇర్మియా 33:3 రెండో వాగ్దానం. ఇర్మియా 33:3 మనందరికీ బాగా తెలుసు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను. సో నేను ఇంగ్లీష్ మోటో కార్డ్ చూసినాను. 1941ది ఇంగ్లీష్ మోటో కార్డ్. ఫస్ట్ ఐ విల్ డూ మార్వల్స్ అని ఉంటుంది. సెకండ్ ఐ విల్ ఆన్సర్ ది అని ఉంటుంది. మూడో వాక్యం
అపోస్తుల కార్యములు 26:14. అపోస్తలుల కార్యములు 26:14. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనపడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నారు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. అపోస్తలుల కార్యములు 26:14. అదేనా? మేమందరము నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునిపోలకు ఎదురు తమ్ముట నీకు కష్టమని ఎవ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. చెప్పండి. అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి 19వ వచనం 26:19. కాబట్టి అగ్రిపరాజా ఆకాశం నుండి కలిగిన దర్శనములకు నేను అవిధేయుడని కాక, అది మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తర్వాత అన్య జనులకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయగలనని ప్రకటించుచుంటిని. ఆ మోటో కార్డు మీద ఉన్న 3వ వాగ్దానం ఏంటంటే అపోస్తల కార్యములు 26:19 వచనం, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. సో ఈ యొక్క సంఘ దర్శనం అనేది ఎక్కడి నుండి కలిగింది అని అంటే, ఐ వాజ్ నాట్ డిసొబీడియంట్ అంటూ ద హెవెన్లీ విజన్ అంటారు. నేను ఇంగ్లీష్లో చూసిన 1941 సంవత్సరం మోటో కార్డు నేను చూసిన, దేవుని దయ వల్ల నేను చూసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజంగా దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఎంత అద్భుతంగా కనపరిచినాడు అని అంటే, నిర్గమకాండము 34:10 అది నెరవేర్చబడ్డది. భూమి మీద ఏ జనము మధ్యలో కూడా చేయబడని అద్భుతాలు నేను ఈ జనం మధ్యలో చేస్తా, ఈ భారతదేశంలో చేస్తా అనే వాగ్దానం ఈ యొక్క దేవుడు నెరవేర్చినాడు అని మనం ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు. సో కాబట్టి మనము విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేస్తే ఏమి అంటే, మిగతా అడుగులన్నీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆయననే మనతోని ఏపిస్తాడు, ఆయననే అన్నీ చూసుకుంటాడు అన్నాడు. ఆదికాండము 13:15. ఇది నా వాగ్దానం, పోయిన సంవత్సరం నా వాగ్దానం. ఆదికాండము 13:15 పోయిన సంవత్సరం నా వాగ్దానం. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకును, ఇది నా వాగ్దానం అండి. పోయిన సంవత్సరం ఇది నా వాగ్దానం. 2024 సంవత్సరం జనవరి 1కు నేను తీసుకున్న వాగ్దానం. నా మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత నేను చూసిన దేశం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడంట? నా సంతానానికి కూడా, నాకు కూడా ఇస్తా అన్నాడు. దాని తర్వాత నా సంతానానికి కూడా, నా పిల్లలు ఖచ్చితంగా రక్షణ పొందుతారు. ఇది విశ్వాసం అంటే. నా పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా రక్షిస్తాడు. నా సంతానం ఖచ్చితంగా రక్షణ పొందుతుంది. ఒక చోట బైబిల్ స్టడీలో ఇట్లనే చెప్పినాడు. నా ముందర లైన్లోనే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన జేబుకున్న పెన్ను తీసి ఇట్లా గీత కొట్టుకున్నాడు మంచిగా ఆ వచనాన్ని. దిస్ ఈజ్ గాడ్ ఫెయిత్. దీన్ని ఈ వాగ్దానం మీకు కూడా వర్తిస్తుంది. సో కాబట్టి క్రియాపూర్వకమైన విశ్వాసము అంటే ఏందో ఇంకా యెహోషువ 2వ అధ్యాయంలో నుండి ఇంకా కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో వచ్చే వారం నుండి మనం చూద్దాం. సో ఈ యొక్క చైన్ ప్రేయర్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అనే మేము నమ్ముతున్నాం. కాబట్టి మీ టైంకి మీరు నమ్మకంగా ఈ యొక్క చైన్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. సో సెప్టెంబర్ 20 తారీఖు వరకు ఈ యొక్క చైన్ ప్రేయర్ అనేది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఈ నెల కంబైన్డ్ యూత్ మీటింగ్ మన దగ్గరనే ఉంది, ఇక్కడనే ఉంటుంది. ఈ నెల కంబైన్డ్ యూత్ మీటింగ్ మన దగ్గరనే ఉంటుంది. సో కాబట్టి మాట్లాడండి పెద్దలతోని,
ప్రార్థనాపూర్వకంగా అన్ని పనులు చేయవలసిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. ప్రార్థన ఆశీర్వాదంతో విజ్ఞప్తిస్తాం. తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువు గారి మీ యొక్క దాసుడు సాధు సుందర్ సింగ్ గారిని బట్టి స్తుతిస్తున్నాం. ఆయన చేసిన పరిచర్యపై స్తోత్రాలు, ఆయన చేసిన ప్రార్థనలపై స్తోత్రాలు, ఆయన చదివిన బైబిల్పై స్తోత్రాలు, ఆయన ప్రకటించిన మీ వాక్యంపై స్తోత్రాలు. ప్రభువు తండ్రి, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి మేము ఇప్పుడు నడుచుకోవాలి. ప్రభువు తండ్రి, మీరు మారలేదు, మార్పు చెందలేదు, మీ పని కూడా మారదు, మీరు పనిచేసే విధానం కూడా మారదు. ప్రభువు తండ్రి, మాలోనే విశ్వాసం లేదు, మేమే విశ్వాసాన్ని బట్టి అడుగు ముందుకు వేయట్లేదు, మాకే విశ్వాసం లేదు, విశ్వాసం తక్కువైపోతుంది, విశ్వాసం పూర్తిగా పోతుంది. ప్రభువు తండ్రి, మరి నాయన యెహోషువ 2వ అధ్యాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మరి సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు, భక్త సింగ్ గారి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు, కర్తార్ సింగ్ అనే ఒక ముగ్గురు సిక్కు మతస్థులకు చెందిన ఈ ముగ్గురిని మా దేశంలో వాడుతున్నారు. మీకు వెళ్ళలేని ఉన్నారు. ప్రభువు తండ్రి, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి నడిచేది మాకు కూడా మీరు నేర్పించవలసిందిగా కోరుతున్నాం. అనుగ్రహించిన ఈ యొక్క సమయంపై స్తోత్రాలు. ఈ యొక్క ధ్యానాన్ని మరి మీకు కూడా కంటిన్యూ చేసేలాగా చూపించండి. మీ ప్రియులు వచ్చేలాగా కొంత వాక్యం మీద స్తోత్రాలు. బయట ఎంతో పరిశ్రమైన విగ్రహాలను నేటి దినాలలో మేము చూస్తున్నాం. మరి దీని తర్వాత దసరా అంటారు, దివాళీ అంటారు, మరి ఆయన సంక్రాంతి అంటారు, ఇంకా ఎన్నో భయంకరమైన విగ్రహాలను చూస్తున్నాం. మరి ఆయన దయచేసి సహాయం చేయండి. మా గడ్డని మేము కాపాడుకునేలాగా, మా సాక్ష్యాన్ని కాపాడుకునేలాగా, మా రక్షణ, మా విశ్వాసం మేము కాపాడుకునేలాగా సహాయం చేయండి. అభివృద్ధిలో అయిపోకుండా సహాయం చేయండి. లోకమాలిన్యాన్ని మేము అనుకోకుండా సహాయం చేయండి. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. మిషేల్ గారి బట్టి స్తోత్రాలు. తీసుకుంటున్న ట్రీట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తొందరగా కోలుకునేటట్టు చూపాల్సిందిగా కోరుతూ మరి ఆయన కంబైన్ గ్రూప్ మీటింగ్ ఇక్కడే ఉంది, సహాయం చేయండి. ఏర్పాట్ల విషయంలో కూడా తోడుగా ఉంటాయి. పర్వతండి అదేవిధంగా హెర్మోలో ప్రత్యేక కూడికలు ఉన్నాయి. ఆ యొక్క కూడికలు కూడా సిద్ధపాటు పనుల్లో సాయం చేయండి. చేతి ఫ్రేమ్లో నమ్మకంగా పాల్గొంటున్న మీ వీళ్ళకై స్తుతిస్తూ వెళ్తున్నాం. మీ దేవుని ఆశీర్వాదాలతో పంపించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగేట్టున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.